కార్మికులకి ప్రత్యేకంగా మా పోచంపల్లి కార్మికులకు అందరి తరపున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్లో మనం కొత్తగా ఏర్పడినందుకు నిధులు అన్నీ మన కేటీఆర్ ఆశీర్వాదం వల్ల మా ఎమ్మెల్యే గారి చొరవతోటి మా పోచంపల్లి అన్ని పనులు పూర్తి చేసుకున్నాం సార్. ఇంకా కొద్ది మిగిలిలో ఉన్నాయి, అవి కూడా మీరు కొన్ని నిధులతోటి ఇక్కడ ప్రకటిస్తారని అందరం ఆశిస్తున్నాం సార్. నేతన్న బీమా పెట్టినందుకు మా పోచంపల్లి నేత కార్మికుల తరపున అందరి తరపున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అదేవిధంగా మన పోచంపల్లికి త్రిప్టి పథకము ఇంకోటి అన్నీ ఇంతవరకు 4 పెట్టిరు. ఇంకోటి కూడా ఏమిటంటే నేతన్న కార్మికులకు ఒక నేతన్న కార్మికుల గురించి కూడా ఒక్క నిమిషం సార్, అందరూ వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మన పోచంపల్లి పట్టు చీరలు మన కళ్యాణ లక్ష్యం భాగంగా మన చీర పోచంపల్లి చీర ఒకటి పెట్టి అందరికీ కార్మికులకు ఉపాధి కలిపినట్టు ఉంటుంది సార్. ఇది ఒక్క కోరిక మీరు ఆలోచించి చేయండి సార్, మీరు ఆశిస్తున్నాను సార్. ఇంకా ముందుగా మాకు అన్ని నిధులు వస్తాయని కార్మికులు కూడా ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా ఖుషిగా ఉన్నారు సార్. నేత కార్మికులు అందరూ మీరు ఇన్ని పథకాలు పెట్టి ఎవరికి ఏ రాష్ట్రంలో జరగనివి మన తృప్తి పథకం తెచ్చినందుకు కూడా మాకు అందరికి సంతోషంగా ఉంది సార్. మొన్న ప్రకటించిన కూడా అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఇప్పుడు మన ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు గుంతగడ్డ జగదీశ్వరి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఓకే, నువ్వు కూర్చోండి ఇక ఆగురే కొంచెం. థ్యాంక్ యూ రమేష్. రైట్ ఇది ఆపేస్తే మళ్ళీ బాగుంటుంది. ఆప్ మనం ఇస్తారా మీరు? ఓకే, తొందరగా ఇచ్చేసి. విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి అమ్మా. ఆపే రాజేష్, ఆపే, ఇక్కడ ఆపండి, డీసీ గారు ఆపండి. రైట్, కూర్చోండి. దయచేసి ఒక్క నిమిషం ఆగండి. విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారు ప్రసంగిస్తున్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోచంపల్లిలో నేత కార్మికులు స్వయంగా నిర్మాణం చేసుకున్న నేతన్నల విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు చేయడానికి వచ్చిన పెద్దలు, రాష్ట్ర పురపాలక మరియు ఇండస్ట్రియల్ చేనేత జౌలి శాఖల మార్చులు పెద్దలు కేటీ రామారావు గారికి, కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు భువనగిరి శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారికి, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు సందీప్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆర్డర్ శాసనసభ్యురాలు సోదరి సునీత మహేందర్ రెడ్డి గారికి, పెద్దలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఎల్ రమణ గారికి, పార్లమెంట్ సభ్యులు పెద్దలు బడుగుల లింగయ్య యాదవ్ గారికి, వేదికపై ఉన్న శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, వేదికపై ఉన్న ఇతర ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన చేనేత అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇవాళ చేనేత రంగం సంబంధించి
ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయనే విషయం మనం అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను ఇప్పుడు కేటీఆర్ గారితో కలిసి అక్కడికి వచ్చినప్పుడు ఒక మిత్రుడు కలిసి గుర్తు చేసిండు, అన్నా మీరు 2001లో పెద్దసారి వచ్చినప్పుడు జోలె పట్టుకొని ఇంటింటికి తిరిగైనా మిమ్మల్ని కాపాడుకుంటా, దయచేసి ఆత్మహత్యలకు పాల్పడకండి, ఊపిరి బిగబట్టి బతకండి, తప్పకుండా తెలంగాణ తెస్తా, తెచ్చిన తెలంగాణలో నేతల బతుకులు బాగు చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఇక్కడ తిరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది పోచంపల్లి కావచ్చు, చండూరు కావచ్చు, పుట్టపగ కావచ్చు, ఆలేరు కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఎక్కడైనా ఆనాడు నేత కార్మికులు ఆదాయం తగ్గిపోయి అప్పులకు పోలేక ఆత్మాభిమానంతో మంచినీళ్ళు దాగి పస్తులతో పడుకొని ఆకులు చావులకు గురైంది తప్ప పక్క వాళ్ళని అప్పడటానికి కూడా పోయే సాహసం చేయలేదు. ఆనాటి ప్రభుత్వాలు అసలు చేనేత కార్మికులు ఉన్నన్న విషయాన్ని కానీ, వాళ్ళు మనుషులే అన్న విషయాన్ని కానీ, ఈ ప్రపంచానికి నాగరికత నేర్పడానికి బట్టలు నేసిన వాళ్ళన్న సోయి కానీ లేని, ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు ఆనాడు ఉండే. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఇదే మోడీ గారి పార్టీ ఎన్డీఏ కావచ్చు, దాని తర్వాత వచ్చిన యూపీఏ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, ఏ ఒక్కరోజు కూడా నేతా కార్మికుల్ని ఒక ఆత్మాభిమానం గల మనుషులుగా ఈ ప్రపంచానికి ఒక నాగరికతను నేర్పుతున్న వృత్తిలో ఉన్న వాళ్ళుగా గుర్తించడానికి, గౌరవించడానికి ఎన్నడూ కూడా వాళ్ళకి ఆలోచన రాలేదు. కానీ స్వయంగా నేత కార్మికులు ఇంట్లో ఉండి చదువుకొని పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్ గారికి నేతల మీద ఉన్న ప్రేమ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ నాయకుడికి, ఏ పరిపాలకుడికి లేదు. అందుకే ఆనాడు కేవలం ఉద్యమ నాయకుడిగానే ఉన్నా, తన చేతుల్లో అధికారాలు ఏమీ లేకున్నా ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక మానసిక ధైర్యం ఇవ్వాలి అని చెప్పి పోచంపల్లికి, సిరిసిల్లకు వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పి నలుగురు ఉన్న వాళ్ళ నుంచి దానం తీసుకొనైనా ఇంటికి 5,000 10,000 ఇచ్చి బతికించే ప్రయత్నం చేసిండ్రు. ఆనాడు కేసీఆర్ ప్రారంభించిన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేటీఆర్ గారిని చేనేత జౌళి శాఖ మంత్రిగా చేసిన తర్వాత నేత కార్మికులకు ఏం కావాలి, వాళ్ళ జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గారికి ఎంతైతే అవగాహన ఉందో అదే స్థాయిలో వారు సిరిసిల్ల శాసనసభ్యులుగా వెళ్ళటం, సిరిసిల్లలో ఎటు చూసినా, తను ఏ బజార్లో వెళ్ళినా ఎటు చూసినా కనపడేది చేనేతలే. కాబట్టి ఒక విషయాన్ని నిమిషాల్లో అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్నవాడు కాబట్టి, పైగా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి పనిని, కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటను తను మనసులో పెట్టుకుని ఆలోచన చేసేవాడు కాబట్టి ఇవాళ నేతన్న కార్మికుల సమస్యలు ఏందో తెలుసుకున్న నాయకుడిగా మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ, తప్పకుండా ఇది మనం కాపాడుకోవాల్సిన వృత్తి, ఈ కార్మికుల్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నేత కార్మికుల్ని కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది అనే విషయాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకుంటూ ఇవాళ అనేక పథకాలు మీరు ఊహించిన దానికంటే, మీరు ఆలోచించిన దానికంటే ఎక్కువ పథకాలను కూడా తీసుకొచ్చి మీకు అందిస్తున్న
నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక మాటలు చెప్పాలంటే ఇవాళ నేతా కార్మికులకు ఈ మాత్రం అవకాశాలు వస్తున్నాయంటే అది కేటీఆర్ గారు సిరిసిల్లకు ఎమ్మెల్యే అవ్వడం అనేది మన అదృష్టం అని మనం భావించాలి. సిరిసిల్లలో ఉండడం వల్లనే ఇవాళ ప్రతి విషయాన్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ బాధల్ని తెలుసుకొని వాటికి పరిష్కారాలు, ఆ సమస్యల పరిష్కారాలు చేయడానికి అనేక పథకాలను రూపొందిస్తూ ఈరోజు ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చేనేత రంగం పైన ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి ఏందో తెలియజేయాలి, దీని యొక్క ప్రాధాన్యత ఏందో తెలియజేయాలని చెప్పి మీ పైన ఉన్న ప్రేమతోని ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇవాళ తప్పకుండా ఈ కార్యక్రమానికి వెళ్ళాలని చెప్పి వచ్చిన పెద్దలు కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ, జై చేనేత, జై కేసీఆర్. గౌరవనీయులు అన్న అన్న ఆగండి ఆగండి అన్న తర్వాత 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 ఆగ అరే తర్వాత తర్వాత గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు ఇట్రా శేఖర్ ఇట్రా, అభిమాన నాయకుడు గౌరవనీయులు సోదరులు స్థానిక శాసనసభ్యుడు పెద్దలు పైళ్ళ శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు తన సారథ్యంలో జిల్లాని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతున్న పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులైన ప్రభుత్వ విప్ సోదరి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు పెద్దలు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు అన్న ఎల్ రమణ గారు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సోదరులు గ్యాదరి కిషోర్ గారు, సైద్ రెడ్డి గారు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులైన రవీంద్ర కుమార్ గారు, నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు, రాజ్యసభ మాజీ సభ్యులు పెద్దలు రాపోలు ఆనంద భాస్కర్ గారు, మా టెక్స్టైల్ పవర్లూమ్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు మా గూడూరు ప్రవీణ్ గారు, ఆయిల్ ఫెడ్ అధ్యక్షులు గౌరవనీయులు కంచర్ల రామకృష్ణారెడ్డి గారు, అదే మాదిరిగా గౌరవనీయులైన మా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారు పెద్దలు బుద్ధప్రకాష్ గారు, మా డైరెక్టర్ శ్రీమతి అలుగు వర్షిణి గారు, జిల్లా కలెక్టర్ వినయ కృష్ణారెడ్డి గారు, వేదికపైన ఆసీనులైన సోదరి స్థానిక మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా ప్రసంగించిన పెద్దలు, ఈరోజు చేనేత విగ్రహ దాత శ్రీ సీతా శ్రీరాములు గారు, అదేవిధంగా టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ తడక రమేష్ గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మన స్థానిక జెడ్పీటీసీలు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, మార్కెట్ కమిటీల అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు మర్చిపోయిన నేను గౌరవనీయులు పెద్దలు మొన్ననే తన చేరికతో ఇక భువనగిరిలో ఇక్కడ ఎన్నిక ఏకపక్షం అనే విధంగా తాను నిర్ణయం తీసుకొని పార్టీలోకి వచ్చేసిన గౌరవనీయులైన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పేరు పేరున వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా ఈరోజు పోచంపల్లిలో మాకు చేనేత నేతన్న విగ్రహావిష్కరణకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఇక్కడ చాలా అద్భుతమైన కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం కల్పించిన స్థానిక అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అందరికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటున్న మా చేనేత కళాకారులు, నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా మార్చి గుండెల్ని కండెలుగా చేసి చెమట చుక్కల్ని చీరలుగా మార్చి పేగుల్ని వస్త్రాలుగా అందించి మనిషికి నాగరికత అద్దిన మా నేత కార్మికులు, నేత కళాకారులైన మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున మా నేతన్నలకు హృదయపూర్వకంగా సలాం. మీ అందరికీ నమస్కారం. నేతన్నకు ప్రతీక మగ్గం. మరి మగ్గాల గురించి, మీరు చేసే కష్టం గురించి ఇప్పుడే పెద్దలు జగదీశ్వర్ రెడ్డి అన్న చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్వయంగా తెలుసు. తాను స్వయంగా దుబ్బాకలో ఒక నేత కార్మికుడింట్లో ఆనాడు ఉండి చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆ మగ్గం చప్పుడు, మీ గుండె చప్పుడు రెండూ తెలిసిన వ్యక్తి కాబట్టే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన కార్యక్రమాలు మీకోసం రూపొందించింది గౌరవనీయులు కేసీఆర్ గారు. చేనేత మిత్ర పేరుతో
50% సబ్సిడీ నూలు మీద రసాయనాల మీద ఇచ్చిన, నేతన్నకు చేయూత పేరిట మీరు ₹1 మీరేసుకుంటే ₹2 ప్రభుత్వం వేసి మీకోసం పొదుపు పథకం తెచ్చిన, లేదా రైతు బీమా తరహాలో మొట్టమొదటిసారి భారతదేశంలో నేతన్నకు బీమా తెచ్చిన, అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు రమణన్న అన్న పథకాలు బాగున్నాయి, కానీ అమలు కాడికి వచ్చే వరకు కొంత గ్యాప్ కనబడుతున్నది, మా వాళ్లకు కింద అందాలే ఇంకా బాగా జరగాలని చెప్పి వారు కోరినప్పుడు నేను కూడా వరుసగా 2-3 రోజులు సమీక్షా సమావేశాలు పెట్టి మా అధికారులందరినీ కూడా క్షేత్రస్థాయికి పంపినాను. పోచంపల్లితో సహా కొయ్యలగూడెం కావచ్చు, గట్టుప్పల్ కావచ్చు, ఇంకా పుట్టపాక కావచ్చు, నల్లగొండ కావచ్చు, చాలా ప్రాంతాలు మన జిల్లాలో అంతటికి కూడా మా అధికారులను పంపించి మీ దగ్గర నుంచి వాస్తవికమైన ఫీడ్బ్యాక్ ఏమున్నది, ఈ పథకాలు ఇంకెట్లా మారిస్తే మనకు మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది అని ఆలోచించడం జరిగింది. ఆలోచించిన క్రమంలో అనుకోకుండా మీ శేఖర్ రెడ్డి గారు కూడా అదే రోజు సమావేశానికి వచ్చినప్పుడు శేఖర్ రెడ్డి పట్టుబట్టిండు, అన్నా మా దగ్గర దంతూరా ఏమంటారు దాన్ని, కనుముక్కులలో పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ఉన్నది, అప్పుడెప్పుడో పెట్టినరు కానీ మూతపడ్డది, 2 ఏళ్ళైంది, దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే తీసుకోవాలి, కొనుగోలు చేయాలి, మా నేతన్నలకు అక్కడ ఉపాధి కలిగించాలని చెప్పి శేఖర్ రెడ్డి గారు గట్టిగా పట్టుబడితే వెంటనే 12.5 కోట్ల రూపాయలతో దాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి దాన్ని తిరిగి తొందరలోనే తెరవబోతా ఉన్నాం. దాని గురించి కూడా నేను మళ్ళీ చెప్తా మీకు. దాంతోపాటు ఎప్పుడైతే రమణ గారు చెప్పినారో అన్న ఇంకా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని, దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఈరోజు చేనేత మిత్ర ద్వారా ఏం మార్పు తెచ్చినామంటే, మీరేమో ఇదివరకు మీరు నూలు కొనుక్కొని రసాయనాలు కొనుక్కొని తర్వాత మీరు దరఖాస్తు పెట్టుకొని ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చే పద్ధతి ఉండేది, కానీ దాన్ని పూర్తిగా మార్చేసి ఇప్పుడు నెలకు ₹3,000 చొప్పున భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కార్మికుడికి ఎవరెవరికైతే మగ్గం ఉందో వారందరికీ వచ్చే నెల నుంచే మీ అకౌంట్లోకే నేరుగా డైరెక్ట్గా డబ్బులు వేయబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా నేతన్నకు బీమా, ఇప్పుడే నేను మా తమ్ముడు భరత్ ఇక్కడ ఒక చక్కటి మరి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా ఒక కొత్త యూనిట్ని పెడితే దాన్ని ప్రారంభించడానికి ఇప్పుడే అక్కడ పోతే అక్కడ ఉన్న కార్మికులను చూస్తే 60 ఏళ్ల పైబడ్డ పెద్ద మనుషులు చాలా మంది అక్కడ కనబడతా ఉన్నారు. అందుకే ఆనాడు రమణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా చెప్పింది ఏంటంటే 60 ఏళ్ల దాకానే బీమా పరిమితం చేస్తే లాభం లేదు, 75 ఏళ్ల దాకా ఇవ్వాలని కోరినారు. తప్పకుండా ఇస్తామని చెప్పి దాన్ని కూడా సవరించి ఎల్ఐసి ద్వారా 59 ఏళ్ల వరకు, ఆ పైన మన డిపార్ట్మెంట్ ద్వారానే మనం 75 ఏళ్ల వరకు ఇచ్చే విధంగా నేతన్నకు బీమా కార్యక్రమాన్ని కూడా సరళీకృతం చేసినాం. దానివల్ల కూడా తప్పకుండా వేలాది మంది నేతన్నలకు లాభం జరుగుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇవాళ నేతన్నకు చేయూత అనే కార్యక్రమం, మీరు ₹1 మీరేసుకుంటే ప్రభుత్వం ₹2 తోడేసి ఎప్పుడన్నా కష్టకాలం వస్తే ఆ మొత్తంతో మీకు లాభం జరగాలన్న ఉద్దేశంతో తెచ్చిన పథకం థ్రిఫ్ట్ పథకం నేతన్నకు చేయూత. ఆ నేతన్నకు చేయూత వల్ల ఎంత లాభం జరిగింది అంటే, కరోనా సమయంలో మంత్రి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 26,000 కుటుంబాలకు 96 కోట్ల రూపాయలు, దగ్గర 100 కోట్ల రూపాయలు మీకు మెచ్యూరిటీ పూర్తి కాకుండానే విడుదల చేసి మీ చేతుల్లో ఆ సమయంలో వృత్తి ఆగిపోయిన సమయంలో డబ్బులు పెట్టడం జరిగిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో మీకు ఒక స్కీమ్ ఉండేది కేంద్ర ప్రభుత్వంది, ఐసిఐసిఐ లోంబార్డ్ అని వాళ్ళ ద్వారా ఒక స్కీమ్ ఉండేది. అది కూడా మళ్ళీ మనం తెస్తే బాగుంటుంది అంటే వాళ్ళని పిలిచి అడిగినాం, మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు రద్దు చేసినారు కానీ కేసీఆర్ గారు తిరిగి తెరవాలనుకుంటున్నారు, ఎట్లా చేద్దామని అడిగితే వాళ్ళు మేము చేయలేం సార్, మాతో కాదు అన్నారు. వాళ్ళు కాదన్నా మేము ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా అవుట్ పేషెంట్ సేవల కోసం, నేతన్న కోసం తెలంగాణ చేనేత హెల్త్ కార్డు అని పెట్టి అవుట్ పేషెంట్ సేవలకు కూడా 25,000 రూపాయలు మీకోసం ఇస్తా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ నేతన్న హెల్త్ కార్డు తీసుకోవాలని చెప్పి కూడా నేను శేఖర్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా. ప్రత్యేకంగా పోచంపల్లిలో, అదేవిధంగా మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా, మీ దగ్గర మునుగోడులో ఉన్నారు, నకరేకల్లో ఉన్నారు, నల్లగొండలో ఉన్నారు, సూర్యాపేటలో ఉన్నారు, చాలా నియోజకవర్గాల్లో నేత కార్మికులు ఉన్నారు, దేవరకొండలో కూడా ఉన్నారు. వారందరికీ కూడా లాభం జరిగే విధంగా ఈ కార్యక్రమం కూడా తప్పకుండా సమర్థవంతంగా అమలు చేయించాలని జిల్లా కలెక్టర్ గారిని, ఆలేరులో కూడా ఉన్నారు, మా సునీతక్క కూడా చెప్తున్నది, అన్ని చోట్ల
ఎక్కడెక్కడైతే నేతన్నలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా లాభం జరిగే విధంగా ఈ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం. మరొక ముఖ్యమైన కార్యక్రమం, ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రాక్టర్ మీద మగ్గం పెట్టి అదేవిధంగా అక్కడ బ్రహ్మాండమైన నేతన్న విగ్రహం పెట్టి ఆ నేతన్న మగ్గం యొక్క నైపుణ్యాన్ని చూపెట్టే ప్రయత్నం చేసినారు. కానీ మగ్గాలు కూడా ఆధునికీకరించుకుంటేనే, మోడర్నైజ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇదివరకున్న పిట్ లూమ్ల స్థానంలో, గుంట మగ్గాల స్థానంలో కొత్త ఆధునికమైన ఫ్రేమ్ లూమ్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో 40 కోట్ల రూపాయలతో తెలంగాణ చేనేత మగ్గం అనే కార్యక్రమాన్ని తెచ్చినాం. దాన్ని కూడా దయచేసి మీరందరూ వాడుకొని మీ పిట్ లూమ్లన్నింటినీ కూడా మార్చుకొని మరి కొత్త ఫ్రేమ్ లూమ్స్ కూడా పెట్టుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ మీకోసం తెచ్చిన పథకాలు, ఇవన్నీ మీరు వాడుకుంటే మీకే లాభం అవుతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ కొత్తగా గుర్తింపు కార్డులు కూడా ఇస్తా ఉన్నాం. ఎవరెవరైతే మగ్గాలు నేస్తున్న నేతన్నలు ఉన్నారో మీ అందరికీ ప్రభుత్వం ద్వారా, టెస్కో ద్వారా ప్రత్యేకంగా మరి గుర్తించబడ్డ కార్మికులందరికీ కూడా మరి ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా దయచేసి వాడుకోండి. ఆ ఐడెంటిటీ కార్డు వస్తే ఏమొస్తుంది అంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్న కార్యక్రమంలో ఏదైనా మిస్ అయితే, ఫలానా పథకం వల్ల మీకు రాలేదు, ఏదో ప్రయోజనం రాలేదు అనుకుంటే ఐడి కార్డు చూపెడితే చాలు, మీ మొత్తం వివరాలు మా దగ్గర ఉంటాయి. మీకేమైనా మిస్ అయితే కార్యక్రమం అందులో చేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా దీన్ని వాడుకోవాలని చెప్పి కూడా మిత్రులను కోరుతా ఉన్నాను. ఈ చేనేత హెల్త్ కార్డు కూడా ఏదైతే పెట్టినామో మీకోసం ఆలోచించి పెట్టినాం. ఆ రసాయనాలు మీరు ఏదైతే వాడతారో దానివల్ల వచ్చే కొన్ని చర్మానికి సంబంధించిన వ్యాధులు కావచ్చు, టీబీ లాంటి జబ్బులు కావచ్చు, అవన్నీ కూడా ఆలోచించి మా డైరెక్టర్ గారు, ఆమె డాక్టర్, ఆమె స్వయంగా వర్షిణి గారు, ఆమె స్వయంగా ఆరోగ్యశ్రీ వాళ్ళతో ఇతర డాక్టర్లతో కూర్చొని ఆలోచనతో రూపొందించి ఈ కార్డు కూడా తెచ్చాం. తప్పకుండా దాన్ని కూడా మీరందరూ వాడుకొని మరి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. దీంతో పాటు మరొక ముఖ్యమైన కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇదివరకు మీకు టెస్కో నుంచి ఎవరైనా నేత కార్మికుడు చనిపోతే 5,000 రూపాయలు దహన సంస్కారాలకు అంత్యక్రియలకు ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ 5,000 రూపాయలు పెంచి 25,000 రూపాయలు వెంటనే తక్షణం ఆ కార్మికుడికి, కుటుంబానికి ఇచ్చే విధంగా మార్పులు తీసుకొచ్చినాం. ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తున్నాం. ఈ 9 కార్యక్రమాలు దయచేసి మీకోసం తెచ్చినవి. అదేవిధంగా కేవలం పోచంపల్లిలో మాత్రమే కాదు, మీ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకొని పోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే హైదరాబాద్లో ఉప్పల్ బగాయత్లో బ్రహ్మాండమైన హ్యాండ్లూమ్ మ్యూజియం కూడా ప్రభుత్వమే తన ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నది. పోచంపల్లిలోని చేనేత కళాకారులందరూ తప్పకుండా మీరు దానిలో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. నేను తప్పకుండా రమణ గారిని, ఆనంద్ భాస్కర్ గారిని, ఇంకా ఇతర పెద్దల్ని కూడా కోరుతా ఉన్నా, అందరినీ సంఘటితం చేసి మీరందరినీ తీసుకొని రండి. తప్పకుండా మీరు ఏ రకంగా చేద్దామంటే ఆ రకంగా ప్రభుత్వం వారికి అండగా ఉండి ముందుకు తీసుకొని పోతుందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును కూడా మేమేదో ఆషామాషిగా తీసుకోలేదు. ఒక దిక్కు మోడీ గారేమో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతా ఉన్నాడు, మనమేమో ఇక్కడ ప్రైవేట్ సంస్థ ఒకటి దివాలా తీస్తే దాన్ని మన ప్రభుత్వం కొని మన నేతన్నలను కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకు చేసినాం? ఇప్పుడే నేను పోయొచ్చిన నేను, జగదీష్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి గారు, రమణ గారు, మా డిపార్ట్మెంట్ అధికారులందరం కలిసి 22.5 ఎకరాల్లో ఉన్నది మీ హ్యాండ్లూమ్ పార్క్. దాన్ని తిరిగి తీసుకొని అవసరమైతే మరొక 10-15 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని బ్రహ్మాండంగా తయారు చేసి అందులోంచి వచ్చే లాభాలు మీ పోచంపల్లి మండలంలోని ప్రతి నేత కుటుంబానికి నెలకిన్ని అని చెప్పి అందజేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ పార్కు ఓనర్షిప్ మాకు కాదు, మీకే అప్పచెప్తాం. కొద్దిగా మంచిగా చేసి పూర్తి స్థాయిలో ప్రతి నేత కుటుంబానికి ఈ మండలంలో లాభం అయ్యేటట్టు పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ ద్వారా ప్రతి కుటుంబానికి ఇంత నెలకిన్ని డబ్బులు వచ్చేటట్టు చేసి బ్రహ్మాండంగా అప్పచెప్తామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. వ్యవసాయం తర్వాత అంతమందికి ఉపాధి కల్పించే రంగం ఈ చేనేత రంగం. నిజంగా ప్రభుత్వాలకు శ్రద్ధ ఉంటే, వాడుకునే తెలివితేటలుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. అగ్గిపెట్టెలో బట్టే చీరను నేసిన నైపుణ్యం ఉన్న నేతన్నలు మన తెలంగాణ నేతన్నలు, మన తెలంగాణ బిడ్డలు. అందుకే మీకోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు. మాది కోతల ప్రభుత్వం కాదు, మాది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వం. కాబట్టే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఇది మీ ప్రభుత్వం. భూదాన్ పోచంపల్లిలో నాడు 2001లో మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం జోలెబట్టి చేసిన, సిరిసిల్లలో అక్కడ కార్మికులు చనిపోతే స్వయంగా పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు కేసీఆర్ గారు మా పార్టీ నుంచి డబ్బులు ఇచ్చి ఆదుకున్నా, ఎన్నడైనా కూడా నేత కార్మికుల కష్టాల పట్ల అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, ప్రార్థించేది ఒకటే. ఇవాళ మనమేమో ఈ పని చేస్తున్నాం, మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఈ కళను కాపాడే బతికించే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అదే కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు, మోడీ గారు ఆల్ ఇండియా పవర్లూమ్ బోర్డు రద్దు, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు రద్దు, హౌసింగ్ కమ్ వర్క్ షెడ్ కార్యక్రమం రద్దు, అదేవిధంగా మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన రద్దు, ఐసిఐసిఐ లోంబార్డ్ ఇన్సూరెన్స్ రద్దు. పనికొచ్చే ఏ ఒక్క పథకాన్ని ఉంచకుండా అన్నిటినీ రద్దు చేయడమే కాకుండా దుర్మార్గంగా 75 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి చేయని దుర్మార్గం, 75 సంవత్సరాల్లో ఏ కేంద్ర ప్రభుత్వము చేయని తప్పు ఈ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిసారిగా చేనేత ఉత్పత్తుల మీద 5% జీఎస్టీ విధించిన దుర్మార్గమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనకు తప్పకుండా మనం మునుగోడు ఎన్నికల సందర్భంగా కూడా వేల సంఖ్యలో ఉత్తరాలు రాసినాం. ఇది విరమించుకోండి, మీ నిర్ణయం తప్పు, ఇప్పటికే కున్నారెళ్ళిపోతున్నది ఈ వృత్తి, అంతరించిపోతున్నది ఈ కళ, కాపాడుకుందాం మోడీ గారు, మంచిది కాదు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా మునుగోడు వేదికగా చండూరు వేదికగా ప్రధానమంత్రికి అభ్యర్థించింది. కానీ ఆయన పట్టించుకుంటలేడు. తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ అందుకే కోరుతా ఉన్నా, ఇక్కడ రాష్ట్రంలో ఎట్లాగో మనమే గెలుస్తాం, అందులో అనుమానం లేదు. మళ్ళీ తప్పకుండా కేసీఆర్ గారు మూడవసారి ముచ్చటగా మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతారు, నాకు అనుమానం లేదు. కానీ మనం ఇంకా ముఖ్యమైందంటే ఈ జీఎస్టీ మీద 5% పోవాలంటే ఈ మోడీ ఉన్నంతకాలం పోదు. ఖచ్చితంగా రేపటి రోజున కేంద్రంలో కూడా మనం ఉండాలి. సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది కేంద్రంలో. మన బలం లేకుండా, మన దీవెన లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా ఎవరు ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి రేపు అక్కడ ఉండదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, కేంద్రంతో కొట్లాడేటోళ్ళు కావాలి, కేంద్రాన్ని శాసించేటోళ్ళు కావాలి, కేంద్రం మెడలు వంచేటోళ్ళు కావాలి అంటే కేసీఆర్ లాంటి నాయకుడు ఎవరిని ఇక్కడ నిలబెట్టినా పార్లమెంటుకు తప్పకుండా రేపు అక్కడ కూడా పార్లమెంటుకు మనోళ్ళని గెలిపించుకోవాలి, పార్లమెంట్లో మన మాట నెగ్గించుకోవాలి. నెగ్గించుకోకపోతే మన నేతన్నల బతుకులు బాగుపడాయి. ఈ మోడీ లాంటోడు ఉన్నంత కాలం, ఆయన ఆడిచ్చినట్టు ఆడే డూడు బసవన్నలు ఉన్నంత కాలం, ఆయన కూసోమంటే కూసున్నటోడు లేవమంటే లేచేటోడు ఉన్నంత కాలం, ఢిల్లీకి బానిసలు కాంగ్రెస్ బీజేపీ దద్దమ్మలు ఉన్నంత కాలం పరిస్థితులు మారవు. అందుకే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడి మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామో అదే పద్ధతుల్లో ఈ వృత్తి బాగా చేసుకోవాలంటే తప్పకుండా మన పాత్ర ఢిల్లీలో ఉండాలి, మన వాణి ఢిల్లీలో వినిపించే నాయకత్వం ఉండాలి. కేసీఆర్ లాంటి దమ్మున్న దక్షత కలిగిన నాయకుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే పరిస్థితి రావాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి. చప్పట్లతో కేసీఆర్ గారికి వినబెట్టేట్టు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా పద్మశాలి సోదరులు మీకోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కోకాపేటలో 2.5 ఎకరాల స్థలం ఇచ్చి మంచిగా బ్రహ్మాండంగా 150 కోట్ల విలువ చేసే స్థలం అది. ఈరోజు ఆ స్థలాన్ని మీ చేతుల్లో పెట్టి 150 కాదే, ఇప్పుడు ఎక్కువైంది విలువ. కోకాపేటలో ఎంత ఎకరం? 100 కోట్లు. 2.5 కోట్లు అంటే 250 కోట్ల విలువ ఉన్న స్థలం మీకే అప్పచెప్పి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి కాంస్య విగ్రహాన్ని కూడా జలదృశ్యంలో అద్భుతంగా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ఈరోజు మీకోసం 5 కోట్లతో ఆ భవనాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఒక హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, పవర్లూమ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, టెస్కోను బలోపేతం చేస్తా ఉన్నాం. సొసైటీకి కూడా మీకు ఎన్నికలు కావాలని మీరు అనుకుంటే పెట్టడానికి కూడా మాకేం అభ్యంతరం లేదు, వెంటనే పెడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకేం అభ్యంతరం లేదు, కేవలం కార్మికులు బాగుండాలి, అందరూ బాగుపడాలన్న ఆలోచన తప్ప వేరేది లేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఇవాళ నాకు కొంతమంది సోదరులు అక్కడ భరత్ దగ్గర పోయినప్పుడు కొంతమంది ఆడబిడ్డలు కూడా కలిసినారు. అన్నా మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఆలోచన చేయండి అని చెప్పినారు. మనసున్న నాయకుడు ఉంటే, మంచి ముఖ్యమంత్రి ఉంటే అన్ని పనులైతాయి. ఎవరికి కూడా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా విస్మరించకుండా అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాం. మీరందరూ అనుమానపడ్డారు, రైతు రుణమాఫీ అవుతుందా అనుకున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు అయితే బాగా ఆశలుండే, కేసీఆర్ గారు ఎట్లా ఈసారి కరోనా వల్ల కొద్దిగా నష్టపోయిండు, ప్రభుత్వం నష్టపోయింది, 1,00,000 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం, కాబట్టి రుణమాఫీ చేయడు అనుకున్నారు. ఇలా కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిండు అంటే కూర్చోండి చెప్తా మీ అది చెప్పేదందుకే ఇదంతా చెప్తున్నాను, పెద్ద మనిషి అది చెప్పేదందుకే ఇదంతా చెప్తున్నాను, ఎందుకు ఆగమవుతున్నాను. అట్లే అనుకున్నారు, చేయడు అనుకున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఒక మాట ఇచ్చిండంటే తప్పడు. కాబట్టే 19,000 కోట్ల రూపాయలు అయినా సరే రెండవసారి ఇవాళ బ్రహ్మాండంగా రైతు రుణమాఫీ కూడా చేస్తా ఉన్నారు. అందులో ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు కూడా చాలా మంది ఉంటారు. మీకు ఇక్కడ భూములు లేవా, మీకు అక్కడ లోన్లు లేవా, వ్యవసాయ లోన్లు లేవా? ఉన్నోళ్ళు గట్టిగా సపోర్ట్లు కొట్టురు. ఇదివరకు మీకు చేనేత రుణమాఫీ కూడా చేసినాం. చేనేత రుణమాఫీ కూడా ఇదివరకు సంఘాలకు కాదు కానీ వ్యక్తిగత రుణాల మాఫీ చేసినామా లేదా? ఇదివరకు చేసినామా? చేస్తే గట్టిగా సపోర్ట్లు కొట్టురు. మరి నాకు తెలవాలనా లేదా? మీరు మళ్ళీ ఏం అడిగిరంటే ఇవాళ కొంతమంది మరి మాకు మళ్ళొక్కసారి చేయాలని అడిగారు.
అడిగినారు కాబట్టి నేను జగదీశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకంగా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ విజ్ఞప్తిని తీసుకుపోతాం. ముఖ్యమంత్రి గారు మంచి మనసున్న నాయకుడు, నాకైతే విశ్వాసం ఉంది. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకున్న నాయకుడు కాబట్టి 100% మన్నిస్తారనే విశ్వాసం నాకుంది. తప్పకుండా లెక్కలన్నీ తీసి ఎంత ఖర్చు వస్తుందో కూడా చూసుకొని దాన్ని కూడా వెంటనే అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, ఇలా పోచంపల్లి మున్సిపాలిటీ కూడా ఎట్లున్న మున్సిపాలిటీ ఎట్లయింది ఒకసారి ఆలోచన చేయండి. ఇలా బ్రహ్మాండంగా మంచి రోడ్లు, సెంట్రల్ లైట్లు, మంచి సీసీ రోడ్లు ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. శేఖర్ రెడ్డి గారు మంచి వ్యక్తి, బ్రహ్మాండంగా ఆయన ఎల్లవేళలా అభివృద్ధిని మాత్రమే కాంక్షించే వ్యక్తి. ఇప్పుడు కూడా ఏమడుగుతున్నాడంటే శేఖర్ రెడ్డి భాయ్ సాబ్ మాకు ఇంకా కొన్ని పైసలు ఇవ్వాలని అడిగాడు. అడిగితే నేనేం చెప్పినా అంటే వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఇంతమంది మధ్యలో అడిగితే నేను నువ్వు సీక్రెట్గా రా, సీక్రెట్గా అడిగితే సీక్రెట్గా ఇస్తా, లేకపోతే మిగతా వాళ్ళు నా ప్రాణాలు తీస్తారని చెప్పిన. కానీ శేఖర్ అన్న మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ఆయన ఏం అడిగినా తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా మీ అందరు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నా, మంచి నాయకులను మంచి ప్రజాప్రతినిధులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మంచి ఎమ్మెల్యేలు దొరికినప్పుడు, మంచి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు, మీకోసం తపన పడే ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాపాడుకోవాలి. రేపు శేఖర్ రెడ్డి గారిని కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోండి. తప్పకుండా గట్టి కొట్టాల సప్పట్లు గింతేనా, ఇంత సప్పకుండా ఇట్లా గట్టిగా గెలిపించుకోండి. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో మీరు అడిగిన ప్రతి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు చేస్తున్న దానికంటే ఎక్కువే చేస్తాం. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి లాభం జరిగే విధంగా అప్పచెప్దామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ చేద్దాం. అందరూ దయచేసి లేచి నిలబడాలి, కుడి చేయి ముంగడి చాపాలి. అందరూ కూడా దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళతో సహా, మంత్రి గారితో సహా కుడి చేయి ముంగడికి దయచేసి కుడి చేయి ముంగడికి చాప. అందరూ నేను అంటాను, మీరు దయచేసి నా తర్వాత అనాలి. ఇది ప్రతిజ్ఞ. భారతీయ చేనేత వస్త్రాలు కళా నైపుణ్యానికి సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు. మన ఈ వారసత్వ సంపద ప్రోత్సహిస్తానని కాపాడుతానని మరియు ఆదరిస్తానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు నేను చేనేత వస్త్రాలను ధరిస్తానని అలాగే నా కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తానని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై చేనేత, జై తెలంగాణ. సార్ ఆస్తుల పంపిణీ కార్యక్రమం సార్. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రకటించినటువంటి పథకాలలో నేరుగా ఆస్తుల పంపిణీ కార్యక్రమము థ్రిఫ్ట్ ఫండ్ కింద మెరుగు శశికళ భిక్షపతి ముందుకు రావాల్సింది కోరుచున్నాము. 9 కోట్ల రూపాయల చెక్కు ఇప్పుడు గౌరవ మంత్రి గారి చేతి మీదకెళ్ళి చేనేత కళాకారులు థ్రిఫ్ట్ ఫండ్ కింద స్వీకరిస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. సరే, ఇప్పుడు ప్రకటించిన స్కీమ్లో ఇప్పుడే నిధులు విడుదల చేస్తున్నాం. ప్రకటనలు, నిధుల విడుదల వెంటనే జరిగిపోతుంది. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా టీ టాప్ కింద సేమ్ స్కీమ్ టీ టాప్ కింద మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వము సాయిని భారత్ యూనిట్కి కళా పునర్వి సంస్థకి 52 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తున్నారు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అమ్మా. 52 లక్షల రూపాయల గ్రాంట్ ఇస్తున్నాము. వాళ్ళు స్వీకరించవలసింది మనం చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ టైం హ్యాండ్లూమ్ యూనిట్ తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపరల్ పాలసీ కింద 51 లక్షల రూపాయల గ్రాంట్ విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రి గారు. మరి నెక్స్ట్ ఇప్పుడే చేస్తారని చెప్పారు. మనకు ఐడి కార్డ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు వేముల వరలక్ష్మి అండ్ వేముల బాలనరసింహ ఐడి కార్డు తీసుకోవచ్చిందిగా మనం చేస్తున్నాం. వరలక్ష్మి, వేముల బాలనరసింహ ఐడి కార్డ్స్ ప్రకటన మరియు పథకాల అమలు వెంటనే జరిగిపోతుంది. ఇప్పుడు మరొక ఘట్టము చేనేత పార్కుని ఇప్పుడు స్వీకరిస్తారు. బ్యాంక్ అధికారులు, సిఇఓ గారు, మన టెస్కో జిఎం గారు, గౌరవ సెక్రటరీ గారు రావాల్సి కోరుచున్నాం. హ్యాండ్ ఓవర్ సార్. బ్యాంకర్స్ ప్లీజ్, బ్యాంకర్స్ రండి. సిఇఓ గారు
సిఇఓ గారు రండి. బ్యాంకర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఫార్వర్డ్. వేయివ్వండి. చేనేత పార్కు కనుముక్కల పోచంపల్లి పార్కు స్వీకరణ మహోత్సవము. బ్యాంకు వాళ్ళు ముందుకు రావచ్చు, బ్యాంకు వాళ్ళు ముందుకు రావచ్చు కోరుచున్నాం. 12,60,00,000 కొన్నటువంటి ఒక పార్కు స్వీకరణ మహోత్సవం. పార్కు స్వీకరణ మహోత్సవం, పార్కు యొక్క అధికారిక లాంఛనాలు ఇప్పుడు గౌరవ మంత్రి గారు పార్కు స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం తరపున పార్కుని స్వీకరిస్తున్న కార్యక్రమము. 12,60,00,000 పార్కు కొనుగోలు చేయడం జరిగింది. పార్కు యొక్క కీస్ హ్యాండ్ ఓవర్ టేక్ ఓవర్ జరుగుతుంది. మరి ఈ పార్క్ ఈ రోజు నుంచి పోచంపల్లి టెక్స్టైల్ పార్కు ప్రభుత్వ పార్కుగా మనగలుగుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ పార్క్ ఇప్పటి నుంచి ప్రభుత్వ పార్కు టెస్కో ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి ఈ పార్కుని తెలంగాణ నేత కళాకారులకు ప్రోగ్రాం ముగిసింది. అందరూ ఇంతటితో కార్యక్రమం ముగిసిందని చెప్పేసి సభ్యులను తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం జయప్రదం చేసిన భువనగిరి నియోజకవర్గ ప్రజలకి, అలాగే భూదాన్ పోచంపల్లి ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలకి, అలాగే నాయకులకి, అధికారులకి, ప్రతినిధులకి అందరికీ కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా చేనేత కళాకారుల తరఫున కృతజ్ఞతలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున Pleasure and an honor to welcome you, sir. Thank you for coming to our campus and thank you for addressing the students here. Normally you end on a high, but Dean says you start on a high. Thank you, Dean. Thank you for that. Is this audible? Is this okay? Thank you. It's an incredible honor. I've just looked at the names on in the program, the people who have enrolled in the program. I see lots of officers from Indian Administrative Service, Revenue Service, Military Service, and I also see one of our MLAs actually. Yes, he's right here. He's one of our MLAs, and please don't for a minute think that I knew he was here. I had no idea that he was part of this program till I actually saw the list. So thank you, Dean, for having me. Thank you, Professor Ashwini, that for inviting me here. I've been to the campus in Hyderabad, the ISB campus in Hyderabad, several times. We actually run several programs with them. But this is my first visit to Mohali, first visit to Chandigarh. First visit to Mohali, not Chandigarh. Actually, I've been here before. Thank you for this opportunity. I am a very informal person. My name is Ram. For those of you who have thinking, who the hell is this guy? Why is the Dean praising him so much? Let me just quickly introduce myself. My name is Ram. Full name is long. I'm a South Indian, so our names typically are longer. Full name is KT Ramarao. I have just to give you a bit of background, I have a master's degree in biotech from Pune University. I have a master's degree in management from New York. I've studied for a bit in New York, and I went to school there, and I also worked in the US for a bit, about 8 years. Then came back to India in 2004, worked here for 2 years. I actually was heading South Asia for my company. And then eventually in 2006, I joined public life, politics. One thing led to another. I was part of the Telangana agitation. Eventually in 2009, I was given an opportunity to run for legislature and got elected for the first time. Since then, I won 4 elections on a trot and have been a minister for 9 years now. I look after some important departments, industry, commerce, information technology, urban development, and handlooms and textiles as well. So I'm here to talk about the growth story of this new state called Telangana, which was formed in 2014. For those of you who are uninitiated, for those of you who are unaware, as you all know, in India, unfortunately, we don't really have a scientific scheme or scientific method when it comes to the formation of new states. Back in 1952, when the first Indian government was formed, the first States Reorganization Commission was formed. They had recommended that language be the basis of formation of new states, and eventually that led to formation of 14 states. But since 1956 till 2001, another 13 states were created. So in the case of Telangana, just to give you a bit of context, we have in fact been a princely state called as the Hyderabad state. So today, the current Telangana state, plus a few regions in Maharashtra,
Parbani, Lathur, Aurangabad, Nanded, etc. And a few regions in Karnataka, Bidar, Raichur, Gulbarga, etc., etc. All this was the erstwhile princely state of Hyderabad. But after the formation of new states, Telangana, in fact, was demanding for several decades to be wanting to be a separate state. There were a lot of battles, a lot of agitations, a lot of struggles, etc., etc. Eventually, the cookie had to crumble at some point. In 2014, when our current Chief Minister, Sri KTR, he led the movement, he led the agitation for about 14 years, 14 long years, from 2001 until 2014, till the union government conceded and the new state came into being. Now, this state, like I said, was a result of a protracted struggle, a lot of sacrifices, etc., etc. So, what happened? I guess, when you actually see such long fraught battle and when you see a state actually becoming a reality, you would hope that things have started moving and, some good is being done for people. So in the last 9 years, the one thing I keep saying wherever I go is that my state, Telangana, is actually the most successful startup of independent India. Now, for those of you who are here in a business school, you would absolutely need to understand why I would say it, how I would back it up with. In 2014, when the new state of Telangana was formed, our per capita was about 112,000 rupees, 1,12,000. 31st this year is the highest in the country. It is now 3,17,000 rupees. And just to contextualize and put things in perspective, back in 2014, India's per capita as a country was about 75,000, subject to correction. For those of you who are trigger happy, I don't want you to get me wrong. And then now, as on today, it's about 149 odd thousand. But Telangana, on the other hand, is 317,000, 3,17,000. Our GSDP was 5,05,000 crores in 2014. And as of 31st March this year, it's 13.27 lakh crore. The per capita rise, the GSDP rise is one thing. But what we've done truly is, if I have to summarize, Honorable Prime Minister Narendra Modi ji had called for a meeting about 2.5 years ago in Delhi. This was, I think, prior to COVID, slightly prior to COVID. He wanted to call all the representatives of various political parties in India, and he wanted a perspective on how to celebrate Azadi Ka Amrit Mahotsav. He also wanted some inputs on what to do for 150th birth anniversary of Mahatma Gandhi ji. He also wanted inputs on how India should become a first world country by 2047. I was probably the youngest guy in the group. We had Naveen Patnaik ji, we had Sharad Pawar ji, we had a lot of thespians, we had a lot of senior guys who've seen the world, for a longer time than I have. I was initially a bit apprehensive whether or not to be candid because, I was given a written speech. I didn't really know whether to stick to it or probably deviate and speak my mind. It was a closed door meeting. So I took the liberty, asked the Prime Minister, sir, could I speak candidly? And since it's an in-camera meeting, and by the way, disclaimer, we don't get along with the Prime Minister. We are not on the same side. Disclaimer. So, therefore, I was apprehensive. I asked him. He said, okay, बोलिए. तो मैंने उनसे कहा कि सर अगर आपको सच्ची में, if in reality, truly, if you want India to be a truly liberated first world country, मैं तो ये मानता हूँ सर, मैंने थोड़ा दुनिया देखा है इधर उधर, मैंने भी पढ़ाई की है और थोड़ा बहुत मैंने सीखा भी है दुनिया से. जब भी हम बाहर जाते हैं, वापस आते हैं, वेस्टर्न कंट्री या कहीं और बाहर जाके वापस आते हैं, बहुत दुख महसूस होता है, एक मिक्स्ड फीलिंग महसूस होता है. खुशी इस बात की होती है कि घर वापस आ रहे हैं, बट दुख इस बात का होता है कि आप जब मलेशिया जाके आते हैं तब भी लगता है कि यार क्या हो रहा है, ये भी आगे निकल गया हमसे, दैट सॉर्ट ऑफ अ थिंग. सो ही लाफ्ड, ही सेड ओके, तो बताइए क्या करना है. तो आई सेड सर, आई बिलीव दैट इंडिया नीड्स टू टेक अप the 3I mantra. He said, what is that? I said, innovation, infrastructure, inclusive growth. If you actually latch onto this mantra, innovate, create infrastructure, and continue on the path of inclusivity, then India will truly achieve its desire to be a first world country. A lot of you here in this room, who worked in the government or otherwise, would know this.
When I say innovation, the first thing that pops into your mind, I'm sure, is a startup. कि कोई यंग लड़का है या लड़की है, कुछ कर रही